పూల్ మఖానాలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పూల్ మఖానా, దీన్ని తామర గింజలు, గోర్గా నట్స్, ఫ్యాక్స్ నట్స్, యూరియల్ ఫెరాక్స్ అని కూడా పిలుస్తారు. అసలు చెరువులు ఎప్పుడు అందంగా కనిపిస్తాయి అని కనుక చూసినట్లయితే, సూర్యకిరణాలు ముద్దాడిన తామర పువ్వులతో నిండుగా ఉన్నప్పుడు చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. రైతులు చెరువులో పెంచేది చేపలు, రొయ్యలు, పీతలు, ఇవి మనకు గుర్తుకు వస్తాయి. కానీ చాలామంది రైతులు చెరువులలో వీటితో పాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి తామర పువ్వులను కూడా పెంచుతారు. చేపల చెరువుల్లో జలచరాలను తప్ప ఇంకేం సాగు చేయగలం అన్న ప్రశ్నకి సమాధానమే ఈ పూల్ మఖానా, అంటే తామర గింజలు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే పూల్ మఖానాలో 90% వాటా మన భారతదేశానిదే. ఉత్తరప్రదేశ్, కోల్కతా, బీహార్, అస్సాం, రాజస్థాన్, మణిపూర్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వచ్చే మఖానా ఇప్పుడు చెరువుల్లో చేపలతో పాటు కూడా సాగవుతోంది. నీటిలో పుట్టి పెరిగే తామరలోని ప్రతి భాగం కూడా పనికి వచ్చేది. ముందుగా తామర పూలు చూస్తే ఇవి పూజలో ఎక్కువగా ఉంటాయి, ఆలయాలకి ఎక్కువగా వెళతాయి. ఇక కాడలు వంటలకి, గింజలు చూస్తే స్నాక్స్ కోసం ఉపయోగపడతాయి. ఇప్పుడు అన్ని చెరువుల్లో కూడా ఎక్కువ శాతం మిశ్రమ పంటగా ఈ తామర గింజలు సాగవుతున్నాయి. ఒకటి నష్టపోయినా రెండవది ఆదుకుంటుంది అన్న భరోసాతోటి. ఆదాయం వృధా కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పూల్ మఖానాలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పూల్ మఖానాలో మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మఖానాల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలి అనుకునేటటువంటి వారు ఇవి తినడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వీటిలో ఎముకలకు మేలు చేసే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా రక్తపోటుని నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరానికి బలం చేకూర్చడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలో మెగ్నీషియం స్థాయిలు ఎక్కువైనట్లయితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మఖానాల్లో తక్కువ మొత్తంలో ఉండే సోడియం, అధిక మొత్తంలో పొటాషియం ఉంటాయి. సోడియం తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. వీటిలోని మెగ్నీషియం శరీరంలోని రక్తం, ఆక్సిజన్ స్వచ్ఛతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ పూల్ మఖానాలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాల్లో ఇవి కూడా ఒకటి. ఊబకాయం, మధుమేహంతో బాధపడేవారు నిరభ్యంతరంగా వీటిని తినవచ్చు. వీటిల్లోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేసి యవ్వనంగా కనిపించేటట్లు చేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మఖానాలో థయామిన్ కంటెంట్ కూడా ఎక్కువనే చెప్పాలి. ఈ పూల్ మఖానాన్ని ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే కాగ్నిటివ్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద పరిమాణంలో కనిపిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ రాకుండా కూడా నిరోధిస్తుంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన పూల్ మఖానాను అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. అంటే కూరగా వండుకోవచ్చు, లేదా చిరుతిండిగా అంటే స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. చిన్న పిల్లలకు దీనితో స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తయారీ కూడా పెద్ద కష్టమేమీ కాదు. ప్యాన్లో 1 చెంచా నూనె వేసి కొద్దిగా పూల్ మఖానాను వేసి చిన్న మంట మీద వేయించాలి. కొద్దిగా ఎర్రగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి దానిమీద ఉప్పు, కారం వేసి కలిపి పిల్లలకు పెట్టండి. కరకరలాడుతూ భలే బాగుంటాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పూల్ మఖానాను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం.